భాగంగా మొదటి రోజున ఉదయం పూట మండపాల యొక్క ఆవాహన, అంటే మనం ఇంట్లో ఏదైనా పండుగ చేసుకుంటే, ఏదైనా వివాహం చేసుకుంటే, ఏదైనా పూజ చేసుకుంటే మన బంధువులందరికీ ఏ విధంగానైతే ఇన్విటేషన్ పంపిస్తామో, మన మారుతీనగర్ దాసాంజనేయ స్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో శతచండీ యాగం చేస్తున్నాము అని ముక్కోటి దేవతలందరికీ కూడా ఇన్విటేషన్, వాళ్ళని పిలవడం. ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. దేవతలందరికీ ఆహ్వానం పలుకుతూ మొదటగా ధ్వజారోహణం అయిన తర్వాత ఇక్కడ చతుషష్ఠి యోగిని దేవతలు, అంటే అమ్మవారి యొక్క 64 మంది సైన్యం. అమ్మవారి యొక్క సైన్యం వచ్చి ఇక్కడంతా కూడా ఏదైనా దుష్టశక్తి ఉంటే పారద్రోని క్లియర్ చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ. తర్వాత వాస్తు, మరి ఇక్కడైతే టెంట్లు పందిరి అవన్నీ వేసినాము, మరి వాస్తుపరంగా ఉందా లేదా, దేవతలు ఎక్కడ నెలకొంటారు అంటే అన్ని రకాలుగా బాగున్న దగ్గర ఉంటారు. మరి అన్ని రకాలు బాగలేకపోతే దేవతలు రారా అంటే ఆ అన్ని రకాలను బాగు చేయడానికే కొంతమంది దేవతలు నియమింపబడ్డారు, వాళ్ళను ఆవాహన చేస్తున్నాం ఇక్కడ వాస్తు మండలం. తర్వాత క్షేత్రపాలకుడు, మనమంతా కూడా ఇక్కడ సాయంకాలం ప్రదోష వేళ పూజ చేసిన తర్వాత ఈ స్థలాన్నంతా కూడా సంరక్షించడానికి క్షేత్రపాలకుడు. తర్వాత మనం సంకల్పం చేసుకున్నాము ఈ 5 రోజుల పాటు నవగ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి జప తర్పణాలు హోమాలు చేద్దామని. కాబట్టి నవగ్రహాల యొక్క ఆవాహన. ఇక్కడ లింగతో భద్ర మండలము, అంటే మన మహారుద్రము అని చెప్పేసి అనుకున్నాం కదా సంకల్పంలో. మహారుద్రాన్ని పారాయణం చేసేటప్పుడట లింగతో భద్ర మండలము, అంటే ఆ మహా కైలాసములో ఉన్నటువంటి ప్రాకారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్క కలర్ తోటి ఒక్కొక్క చిహ్నంగా ఇక్కడ ముగ్గు వేయడం జరుగుతుంది అనమాట. బియ్యంతో, కలర్ బియ్యంతో ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క కలర్ గా ఒక లింగం వచ్చే ఆకారంగా అలంకారం చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ సర్వతో భద్ర మండలం. సర్వతో భద్ర మండలము అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని రకాలు, అంటే అరణ్యాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, సప్త సాగరాలు కావచ్చు, పుణ్య నదీ జలాలు కావచ్చు, మహనీయులైనటువంటి మహర్షులు కావచ్చు, పతివ్రతలు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సర్వతో భద్ర మండలంలో ఆవాహన చేస్తారు. ఆ తర్వాత 3 కలశాలు. 3 కలశాలు ఏమిటయ్యా అంటే మహాకాళి, సర్వశత్రు వినాశనార్థం, రౌద్రంగా ఉండడానికి. మహాలక్ష్మి, దేనికి అందరూ తెలుసు, మహాలక్ష్మి. మనం ఏం చేయాలన్నా కూడా అమ్మవారికి అనుగ్రహం కావాలి. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా అమ్మవారి యొక్క కారణం. లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు, మానసికంగా ప్రశాంతంగా ఉండడం కూడా ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహమే. తర్వాత మహాసరస్వతి, జ్ఞానప్రదాయిని. మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకునే విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం ఆలోచన విధానం అనేది కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి మహాసరస్వతి అమ్మవారు. మరి మనం ఇవాళ సంకల్పం ఏం చేసుకున్నాం, శతచండీ అన్నాం కదా. ఆ చండీ అమ్మవారి యొక్క ఆవాహన అమ్మవారి రూపంలో ఇక్కడ ఆవాహన చేయబడింది. ఇప్పటితో మొదటి మార్నింగ్ అంటే ప్రాతకాల పూజలన్నీ కూడా పూర్తి అయినాయి. మళ్ళీ సాయంకాలం 4 గంటలకు, ఖచ్చితంగా 4 గంటలకు యాగశాల ప్రవేశము, షోడశ స్తంభ పూజ. అంటే ఈ యాగశాలకు 16 స్తంభాలు ఉంటాయి. ఆ 16 స్తంభాలకు ఒక్కొక్క దేవత ఉంటారు. ఆ దేవతలకు బలిహరణ చేసి ఆ తర్వాత యాగశాల ప్రవేశం చేసి అగ్ని మథనము, అరణితో అగ్నిని పుట్టించి మనం ఏం చేస్తామంటే అగ్గిపుల్ల వెలిగించి పెట్టేస్తాం. కానీ శాస్త్రపరంగా అలా పనికిరాదు కాబట్టి ఒక చెక్క ఇంకో చెక్కతోటి రాపిడి వల్ల వచ్చేటువంటి అగ్ని కణములతో
మనం అగ్నిని సృష్టించి ఆ యాగశాలలో హోమగుండంలో వేసి ఈ 5 రోజులు కూడా ఆ అగ్నిని కాపాడుతూ 5వ రోజున పూర్ణాహుతి అయిన తర్వాతనే ఎవరైనా కూడా లోపలికి రావాలి. అప్పటి వరకు ఎవ్వరు కూడా యాగశాల ప్రవేశం మాత్రం చేయకూడదు. దయచేసి ఇది గమనించండి. పూర్ణాహుతి తర్వాత అందరూ రండి, లైన్ గా ఇక్కడ నుండి ప్రదక్షిణ చేయాలో చెప్తాను, అక్కడ ప్రదక్షిణ చేయండి. అందరూ అమ్మవారికి బొట్టు పెట్టుకోండి. ప్యాంటు షర్ట్ ఉన్న వాళ్ళైతే అసలే వెళ్ళకూడదు. ఆడవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కాళ్లకు పసుపు జుట్టు వేసుకుని తలలో ఒక పువ్వు పెట్టుకుని మంచిగా అలంకరించుకున్న తర్వాతనే, అది ఒకసారి మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే లోపలికి పోవాలి. ఎందుకంటే దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి ఈ సాయంత్రము అగ్ని ప్రతిష్టాపన, యాగశాల ప్రవేశము, సహస్రమోదుక లక్ష్మీ గణపతి హోమం. లక్ష్మీ గణపతి మూల మంత్రముతోటి, గణపతి అధర్వణ శీర్ష పారాయణంతో 1000 మోదుకాలతోటి స్వామివారికి ప్రీతి